షో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణా పుష్కరాలకు ఇటు రాష్ట్రపతి అలాగే ప్రధాని ఇతర నాయకులను ఆహ్వానించడానికి ఢిల్లీ పర్యటన. అందులో భాగంగా మరోవైపు ప్రత్యేక హోదాకు సంబంధించి కూడా వాళ్ళ ప్రధానితో ఆయన 11 గంటలకి భేటీ కాబోతున్నారు. ప్రత్యేక హోదా అలాగే విభజన హామీల అమలు గురించి ఇవాళ ఏమన్నా స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందా? మరోవైపు ప్రత్యేక హోదా కన్నా మించి చేస్తామని చెబుతున్న బీజేపీ పెద్దలు దానికి సంబంధించి ప్యాకేజీ ఆలోచన చేస్తున్నారా? ఆ ప్రతిపాదనలు కూడా ముఖ్యమంత్రి ముందు ఉంచారని చెప్పి వాళ్ళ పత్రికల్లో కథనాలు వచ్చాయి. అయితే ఏదైనా తొందరగా తేల్చాలి, లేకపోతే పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని పార్టీ అధ్యక్షుడు పెద్దలకు సూచించారని చెప్పి కూడా కథనాలు వచ్చాయి. మరోవైపు ప్రైవేటు బిల్లు ఏపీ ప్రైవేటు బిల్లు ఇవాళ శుక్రవారం కాబట్టి అవకాశం ఉంటుందా? రాజ్యసభలో అసలు పరిశీలనకు తీసుకుంటారా? ఓటింగ్ వరకు వెళ్లే అవకాశం ఉంటుందా? లేకపోతే ద్రవ్య బిల్లుని ఇప్పటికే అడ్డు పుల్ల వేసే ప్రయత్నం చేశారు కాబట్టి జైట్లీ లోక్సభకు పంపించేసే ఆలోచన చేస్తారా? ఇదొక అంశం. అయితే మంత్రులు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు తమ నాయకుడు ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తున్నారని కొంతమంది మంత్రులు అంటే అసలు ప్రత్యేక హోదా అవసరం లేదని బీజేపీ నేత మంత్రి మాణిక్యాలరావు దాదాపుగా నిన్న స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా వరకట్నం లాంటిది కాబట్టి కేంద్రం కట్ చేసిందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంశాలకు సంబంధించి వాళ్ళ విషయంలో మాట్లాడదాం. మనతో పాటు సి నరసింహారావు గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. ఇక ఎన్ తులసిరెడ్డి గారు, ఏపీసీసీ ఉపాధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, స్టూడియో 2 నుంచి కర్ణాటి ఆంజనేయ రెడ్డి గారు, ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి, కొద్దిసేపట్లో జూపూడి ప్రభాకర్ గారు జాయిన్ అవుతున్నారు. రైట్ నరసింహ గారు, ప్రత్యేక హోదా అంశం మాట్లాడుకునే ఉండాల్సిన అవసరం, ప్రజలు ఆవేశంగా ఉన్నారని ఏపీ సీఎం కేంద్రం పెద్దల ముందు ఉంచుతున్నారు. కానీ ప్రత్యేక హోదా ఇవ్వలేము, అంతకన్నా మించి చేస్తామని చెప్పి పెద్దలు చెప్తున్నారు. మరొక స్పష్టత ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళ ప్రధానితో భేటీ సందర్భంగా? బీజేపీకి స్పష్టత లేదు, దీంట్లో కాంగ్రెస్ స్పష్టత లేదు, ఎవరికి స్పష్టత లేదు. ఎందువల్లంటే గత 60 ఏళ్లగా భారతదేశంలో సిటీ సెంట్రిక్ డెవలప్మెంట్, అన్ని చోట్ల కూడా సిటీస్ ఎక్కడ ఉన్నాయో అక్కడే డెవలప్మెంట్ జరిగింది. ఇప్పుడు పక్కన మన మహారాష్ట్ర తీసుకుంటే బాంబేతో కలిస్తే, బాంబే ఆదాయంతో కలిస్తే మొత్తం మహారాష్ట్ర జీడిపి కాదు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ నేషనల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3 రెట్లు ఎక్కువ. బాంబేని తీసేస్తే నేషనల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కన్నా సగం. అంటే సిటీస్లోనే డెవలప్మెంట్ జరిగింది. అలాగే గత 60 ఏళ్లగా హైదరాబాద్ సెంట్రిక్ డెవలప్మెంట్ జరిగింది, హైదరాబాద్లోనే డెవలప్మెంట్ జరిగింది. హైదరాబాద్ నగరాన్ని ఇంకొక ప్రాంతానికి ఇచ్చేసి మీరు ఖాళీ చేతులతో వెళ్ళిపోమన్న చెబుతూ ఉన్నది ఒక అసంబద్ధమైన హేతు విరుద్ధమైన వ్యవహారం. సరే జరిగింది, ఏదో చేస్తున్నారు, దానికి విభజనకి బీజేపీ అంగీకరించింది. బీజేపీ ముందు నుంచి విభజన కావాలంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి ఆదాయం లేదు, రాజధాని లేదు, అధికారులు లేరు, వాళ్ళకి గ్రోత్కి సరిపడిన సదుపాయాలు ఏమీ లేవు, అక్కడ ఇండస్ట్రీస్ లేవు, పెద్ద ఇండస్ట్రీస్ లేవు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం 450 ఇన్స్టిట్యూషన్స్ పెడితే 450 ఇన్స్టిట్యూషన్స్ 400 పైగా ఒక హైదరాబాద్ నగరం చుట్టుపక్కల పెట్టారు. అక్కడ ఏం పెట్టలే ఇంతవరకు. ఎవరు వచ్చినా సరే అక్కడ ఉన్న ముఖ్యమంత్రులు కూడా, గతంలో ఉన్న ముఖ్యమంత్రులు కూడా ఏమన్నా వస్తాడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా పెడతానంటే హైదరాబాద్ పెట్టండి అని చెప్పారు. ఇలాంటిది తీవ్రమైన అన్యాయానికి గురైంది. తీవ్రమైన అన్యాయానికి గురైనప్పుడు ఛత్తీస్గఢ్తోనూ మరో రాష్ట్రంతో పోలుస్తాకి వీల్లేదు. ఒక నగరాన్ని కోల్పోయింది, నగరాన్ని కోల్పోయి తీవ్ర అన్యాయం. ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళు ఆదుకోవటం ఎలా? ఆదుకోవటం ప్రత్యేక హోదా ఇవ్వాలా, లేక నిధులు ఇవ్వాలా, ఏ బేసిస్ ప్రకారం ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి? బీజేపీ గింగరాలు తిరిగిపోతుంది. 2-3 రోజులుగా దీని మీద విస్తృతమైన పరిశీలన చేస్తున్నామని చెప్తున్నారు అమిత్ షా గారు కానివ్వండి, లేకపోతే జైట్లీ, వెంకయ్యనాయుడు గారు అందరూ కలిసి. కానీ హోదా మాత్రం తప్ప, ఒకటి తప్ప ఏదైనా చేస్తామని అంత పట్టుదలగా ఎందుకు తీసుకుంటోంది? నిజంగా వాళ్ళు చెప్తున్న కారణం హోదా ఇవ్వడం వల్ల మిగతా రాష్ట్రాల నుంచి ఒత్తిడి ఉంటుంది అనేది కారణమా, లేకపోతే ఎందుకు అంత స్ట్రాంగ్ గా వాళ్ళు? ఇప్పుడు అక్కడ ఒకసారి విడిపోతుంటే జరిగిపోయాక మిగతా రాష్ట్రాలతో పాటు చూస్తున్నది చాలా దుర్మార్గం. మిగతా రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రాష్ట్రం. ఆ రాష్ట్రానికి కొంత వెనబడతారు, ముందు కొంత ఇబ్బందులు ఉన్నాయి, ఏదో ఆదుకుంటాం అంతే తప్ప ఒక రాష్ట్రం, పెద్ద రాష్ట్రం నుంచి విడిపోయింది, అక్కడ రాజధాని కోల్పోయింది, మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 450 ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఉంటే అక్కడ ఏమీ లేకుండా పోయినాయి. అసలు ఎవరి నుంచి ఏ ఆదాయం, ఎటువంటి సౌలభ్యం లేకుండా వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారన్న జ్ఞానం లేదు వాళ్ళకి. బీజేపీ నువ్వు ఎందుకు కోరుకున్నావు? విభజన ఎందుకు కోరుకున్నావు? సరైన విభజన చేస్తాక నువ్వు సిద్ధంగా ఉన్నావు అప్పటికైనా వాళ్ళకి తెలియదు. ఏదో విభజన మామూలుగా అన్ని రాష్ట్రాలుగా విభజన చేసేస్తామని గాలితనానికి చెప్పారు. పొలిటికల్ యాంగిల్ కూడా కాదు, కేవలం ఏదో తాత్కాలికమైన లబ్ధి కోసం వాళ్ళు చేశారు. ఇది అంతే దీర్ఘంగా లోతుగా ఆలోచించింది కాదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా అంతే లోతుగా ఆలోచించింది కాదు. వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ ఈ ఆంధ్రప్రదేశ్ చాలా క్లిష్ట పరిస్థితులు ఉంది, దీని నుంచి రాజకీయ లబ్ధి ఎలా పొందాలి, రాజకీయ లబ్ధి ఎలా పొందాలో వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, ప్రతి ఒళ్ళు కూడా రాజకీయ లబ్ధి ఎలా పొందాలని చూస్తున్నారు తప్ప అసలు ఈ సమస్య ఏంటి, ఆ సమస్యను అవగతం చేసుకోవటం కానీ దాన్ని పరిష్కరించడానికి కానీ ఏ ఒక్కరు ముందుకు రావట్లా. అది చాలా దురదృష్టకరం. తర్వాత బీజేపీ మరీ దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. మిగతా రాష్ట్రాల వాడు ఇది కూడా ఒక రాష్ట్రం ప్రత్యేకం అని చెప్తున్నారు. మరి ఏం చేస్తారో చూద్దాం. తులసిరెడ్డి గారు, నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అందులో రాజ్యాంగ నిపుణులు పిపి రావు గారు, అలాగే
ఆర్థిక సంఘం సభ్యులుగా ఉన్న 14వ ఆర్థిక సంఘం సభ్యులుగా ఉన్న అభిజిత్ ఆయన కూడా జాయిన్ అయ్యారు. క్లియర్ గా చెప్పింది ఏంటంటే అసలు ప్రత్యేక హోదా ప్రస్తావనే మేము ఎక్కడ చేయలేదు, ఇవ్వద్దనో ఇవ్వాలనో రికమెండ్ కూడా చేయలేదు, ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి. కానీ బీజేపీ చేస్తున్న ప్రయత్నం సీరియస్నెస్ అనిపిస్తోందా మీకు? ఏదైతే 2-3 రోజుల నుంచి విస్తృత స్థాయిలో దీని మీద ఆలోచిస్తున్నాము, బెటర్ గా ఏం చేయాలో అవుట్కమ్ తో ముందుకు వస్తామని చెప్తున్న మాటలు ఇవాళ ఏదో క్లారిటీ వస్తుందని ఏమైనా అనిపిస్తోందా మీకు? ఇప్పుడు నరేంద్ర మోడీ గారి మోసగారితనము, అహంభావము, చంద్రబాబు నాయుడు గారి చేతగానితనము అంతే తప్ప దీనికి ఇంక వేరే పెద్ద 14th ఫైనాన్స్ కమిషన్ కాదు, మిగతా రాష్ట్రాలు కాదు, తర్వాత మార్గదర్శకాలు కాదు, చట్టం కాదు, ఏది కాదు. ఆయన మోసగారితనము, మాట మీద నిలబడలేనటువంటి మనస్తత్వము. తర్వాత ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత అహంభావం ఏర్పడుతుంది. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక నాకు అన్ని తెలుసు, ఇంకా నాకు చెప్పే వాళ్ళ అని ఆ అహము, ఈ పక్క ముఖ్యమంత్రి యొక్క చేతగానితనము, ఈ రెండు వలన వచ్చేసి, లేకుంటే ఇది ఒక గంట పని. నరేంద్ర మోడీ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి చంద్రబాబు నాయుడు ఉంటే, నరేంద్ర మోడీ గారి మనసు మారితే ఇది సాయంత్రం లోపల ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చేస్తుంది. దీనికి మిగతా అన్ని కేవలం సాకులు మాత్రమే. ఇక్కడ ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఒకదానికొకటి ప్రత్యామ్నాయం కాదు, రెండు వేరు వేరు. అది వేరు, ఇది వేరు. ప్రత్యేక హోదా వలన కొన్ని ప్రయోజనాలు, ప్రత్యేక ప్యాకేజీ వలన మరికొన్ని ప్రయోజనాలు. ప్రత్యేక హోదా వలన మనకు తెలిసిన ప్రయోజనాలు ఒక 4. ఒకటి, కేంద్ర ప్రణాళికా నిధుల్లో నుండి రాష్ట్రానికి వచ్చే నిధుల్లో 90% గ్రాంటు, అది ఒకటి. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ లో 90% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, అది రెండవది. మూడవది, ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ లో 90% కేంద్రం భరిస్తుంది, అది మూడవది. నాలుగవది, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ లో కొన్ని రాయితీలు వస్తాయి, దానివల్ల కొన్ని పరిశ్రమలు వస్తాయని. ఇది ప్రత్యేక హోదాకు సంబంధించి. ఇంకా ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి స్పెసిఫిక్ గా రాయలసీమకు అండ్ ఉత్తరాంధ్రకు సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 ప్రకారము ఈ 7 జిల్లాలకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద ఆల్రెడీ చట్టంలో ఉంది. కాబట్టి దాని కింద 24,350 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అడిగింది. ఆనాటి ప్రధానమంత్రి బుందేల్ఖండ్ తరహా గానీ, ఒరిస్సాలోని కేబీకే తరహా గానీ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు 700 కోట్లు ఇచ్చారు. కాబట్టి ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి చట్టం ప్రకారం అది. ఇంకా వీళ్ళు చెప్పేది మిగతా చట్టంలో 108 సెక్షన్స్ కింద అనేకం ఉన్నాయి. అంటే ఇప్పుడు వీళ్ళు చేసే ఆలోచన ప్రత్యేక హోదా కాకుండా ఒక భారీ ప్యాకేజ్ ఏమన్నా అనౌన్స్ చేసే అవకాశం ఏమి ప్యాకేజీ? అమ్మకు అన్నం పెట్టిన ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారు గాలు చేస్తున్నాడు. చట్టంలో ఉండేది చేయమంటే చాలు కదా. నువ్వు చట్టంలో ఉండేటన్ని కలిపేసి ఈ జోబిలో 5 రూపాయలు, ఈ జోబిలో 2 రూపాయలు, ఇది కలిపి ఇంత చూపించినట్టు ఉంది. నువ్వు అదన్నా ఏమంటున్నాం? ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు నువ్వు ప్రత్యేక ప్యాకేజీలు ఏం పెడతావు? రెవెన్యూ లోటు పెడతావు, తర్వాత మళ్ళీ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ పెడతావు, క్యాపిటల్కు నిధులు పెడతావు, మిగతా ఇన్స్టిట్యూషన్స్ కి పెడతావు, తర్వాత పోలవరము, ఇవన్నీ ఏ దానికి అది చేయాల్సిందే కదా. దానికి నువ్వు కొత్తగా చెప్పేది ఏముంది దాంట్లో? రైట్, మాట్లాడదామండి. మనతో పాటు ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ ముఖ్య నేత జూపూడి ప్రభాకర్ రావు జాయిన్ అయ్యారు. ప్రభాకర్ గారు, ఇవాళ ప్రధాని కలవబోతున్నారు మీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి. ఒక పాజిటివ్ అవుట్కమ్ వచ్చే అవకాశం అన్న కనిపిస్తోందా? అయితే నిన్న కొన్ని ప్రతిపాదనలు ఉంచారు జైట్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముందు. ప్రత్యేక హోదా కాకుండా ఇదేదో చేద్దాం అనుకుంటున్నాం, ప్యాకేజ్ మీద తీవ్ర కసరత్తు చేస్తున్నాం, ఖచ్చితంగా బెటర్ గా వచ్చే అవకాశమే చేస్తామని. మరి ఒప్పుకునే అవకాశం ఉంటుందా, లేదా హోదా తర్వాతే మీరు ఏది ఇచ్చినా మేము ఆలోచిస్తామని నిర్దిష్టంగా చెప్పే అవకాశం ఉంటుంది? మీరు అన్నట్టుగా చాలా నిర్దిష్టంగా తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుని ఎంపీలకు కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి అసలు కలవాలన్న ఆలోచన కూడా లేదు. కానీ పుష్కరాల సందర్భంగా సీజేని కానీ, రాష్ట్రపతిని కానీ, లేకపోతే అందరినీ ఆహ్వానించడం కోసం ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి గారు ప్రధాని కూడా కలిసే మార్గంలో ఒకటి ఈరోజు కలుస్తున్న నేపథ్యం. రెండవది, స్పెషల్ స్టేటస్కి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఇంతకుముందు ఉన్నటువంటి ప్యాకేజ్ కానీ, లేకపోతే స్టేటస్ కానీ, ఈ రెండు మీద చర్చలు జరిగాయి. ప్రధానమంత్రితోటి 22 సార్లు కూర్చొని మాట్లాడినట్టు ప్రతిసారి కూడా ఈ సబ్జెక్ట్ వస్తూనే ఉంది. సో ఇక్కడ ప్యాకేజీనా లేకపోతే ఇదని కాదు, మాకు కావాల్సింది ఈరోజు స్పష్టంగా చెప్పండి అనేది జైట్లీతో కూడా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సరే, ముఖ్యమంత్రి గారు చేతగానివాడా, లేకపోతే వేచి చూస్తూ ఉన్నాడా, లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ లాగా గాలికి వదిలేసి ఏదంటే అది మాట్లాడి, లేకపోతే నిర్ణయం సరిగా లేకుండా చేసేది కాకుండా పగడ్బందీగా చాలా స్పష్టంగా చేయడం కోసం ఈరోజు ఒక నిర్ణయంతో స్పెషల్ ప్యాకేజీతో పాటు ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి నుంచి చెప్తున్నారు, ఈ రెండు ఒకటి కాదు. రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇచ్చిన ప్రతి అంశాన్ని ఆటోమేటిక్గా నెరవేర్చిన బాధ్యత వచ్చిన ప్రభుత్వాల మీద ఉంటుంది. కొత్తగా వీళ్ళు చేసేది కూడా ఏముండదు బీజేపీ వాళ్ళు. సో ఈరోజు తెలుగుదేశం పార్టీ అడుగుతుంది స్టేటస్ మీద ఖచ్చితంగా స్పష్టమైన అభిప్రాయంతో ముఖ్యమంత్రి గారు ఈరోజు అవకాశం వస్తే, ప్రధానమంత్రితో చర్చించే అవకాశం వస్తే, నేను అనుకోవటం ఇన్విటేషన్ ఎక్స్టెండ్ చేయడం కోసం వెళ్తూ ఉన్నారు. ఒకవేళ మాట్లాడేది ఏదైనా ఉంటే జైట్లీతో మాట్లాడారు, ఆ సబ్జెక్ట్ మీద మా నిర్ణయం ఇది అని చెప్పి మాత్రమే వస్తారు. అంతేగాని మీకు వాళ్ళు ఇచ్చిన ఆల్టర్నేటివ్స్కి మళ్ళీ బేరీజ్ వేసుకొని
ఏది బాగుంటుంది. అయితే ఇదే కాకుండా పత్రికలో వచ్చిన ప్రకారం జైట్లీ గారు సుజనా చౌదరితో చెప్పారు, ఏది ప్రత్యేక హోదాతో మీకు ఏమొస్తుందో రాష్ట్రానికి ఒక సమగ్ర నివేదిక తయారు చేసి ఇవ్వండి, అంతకన్నా బెటర్ గా మేమేం చేస్తామో మేము చెప్తాము. అలాగే చంద్రబాబు గారు కూడా జైట్లీతో మీరు ఏం చేయబోతున్నారు, ప్రత్యేక హోదా కాకుండా మీరు ఏం చేస్తారో అది ఇవ్వండి, ఆ తర్వాత నేను నిర్ణయం తీసుకుంటానని. వాస్తవేనా? అంటే ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతున్న సబ్జెక్టులు అండి. ఈరోజు పార్లమెంట్ ని దిగ్బంధనం చేయడం కోసం తెలుగుదేశం పార్టీ ఎంపీలు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి తలవగ్గినటువంటి బీజేపీ ప్రభుత్వం అనేకమైన ఆల్టర్నేటివ్స్ తోటి ముందుకు వస్తుంది. అయితే దీస్ ఆర్ ఆల్ నాట్ న్యూ, ఇవన్నీ పాతవే. మాకు కావాల్సింది ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకి ప్రత్యేక హోదా కావాలి. దాని మీద తెలుగుదేశం పార్టీ నిర్దిష్టంగా ఉంది. ప్రతిపక్ష పార్టీలు కానీ మిగతా వాళ్ళు కానీ ఏం మాట్లాడినా కానీ ఏం చేయగలరు, వాళ్ళు మాటలు మాత్రం మాట్లాడదు. తేవాల్సిన బాధ్యత, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు. సో హోదా కాకుండా ఇక ఏ ఆల్టర్నేటివ్ చెప్పినా ఒప్పుకునే అవకాశం అయితే లేదా? హోదాతో పాటు ఏదైనా కావాలి మీరు చెప్పేది. ఆంజనేయ రెడ్డి గారు, ప్రత్యేక హోదా తర్వాతే మీరు ఏమిచ్చినా ఆ ప్రపోజల్స్ అన్ని వింటాము అని చెప్పి స్పష్టం చేశారు చంద్రబాబు అంటున్నారు. కానీ ప్రత్యేక హోదా తప్ప ఏదైనా చేస్తామని మొదటి నుంచి కూడా బీజేపీ అదే మాట మీద నిలబడింది, ఇవాళ కూడా అదే మాట మాట్లాడుతుంది. మరి ఈ సమస్యకి ఈ ముడి ఎలా విడుతుంది? గతంలో 2009లో చిదంబరం గారు పార్లమెంటు సాక్షిగా, లోక్సభలో భారతదేశ ప్రజల సాక్షిగా ప్రత్యేక తెలంగాణ ఇస్తున్నాము, రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా చేస్తున్నామని చెప్పారు. చేశారండి 2009లో? ఎప్పుడు చేశారు? వారు పార్లమెంట్లో ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నారా? ఈరోజు మీరు చెప్పారు కాబట్టి కాంగ్రెస్ లాగే చేస్తారా? నేను చెప్తున్నానండి. సో 2009లో ఇచ్చిన మాటని 2014లో నిలబెట్టుకున్నారు. ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కానివ్వండి, యూపీఏ గవర్నమెంట్ కానివ్వండి. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రజల్లో, రాష్ట్ర ప్రజల్లో చాలా భావవేశాలు ఉన్నాయి ప్రత్యేక హోదా విషయంలో. దానికి అనేక కారణాలు. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు దాని మీద లేనిపోయిన ఆశలు కల్పించడం, లేదా ప్రత్యేక హోదా వస్తే మొత్తం రాష్ట్ర సమస్యలంతా పరిష్కారం అయిపోతాయి, భూతుల స్వర్గం అవుతుంది అని ఒక ఆలోచన ప్రజల్లో కలిగించారు. కాబట్టి ప్రజలు సహజంగా దాని విషయంలో కొంత సెంటిమెంట్ ఉందా, నేనేం కాదండలేదు. కానీ నాకు పూర్తి విశ్వాసం ఉంది, ఈ కథ సుఖాంతం అవుతుంది. ప్రత్యేక హోదా అంటే అక్కడే చిన్న క్లారిటీ కావాలి. ఇప్పుడు అధికార పార్టీ గానీ విపక్షాలుగా గానీ ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధించుకు తీరాలి, అది ఆంధ్ర ప్రజల హక్కు అంటున్నారు. బీజేపీ మాత్రం ప్రత్యేక హోదా తప్ప పెద్దల నోట్ల నుంచి ఆ మాట కూడా రావట్లేదు, స్పెషల్ స్టేటస్ అని ప్రత్యేకంగా చూస్తామన్నమాట మొదటి నుంచి మాట్లాడుతున్నారు. ఏ రకంగా సుఖాంతం అవుతుంది? ఖచ్చితంగా ఇప్పుడు ఏదైనా అది ప్రత్యేక హోదానా, ప్రత్యేక ప్యాకేజీ అని అయినప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని, రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్రాన్ని ఏ విధంగా ఈ సమస్య నుంచి కాపాడాలనే దృష్టితోటి ఏదైనా ప్రకటిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఏది ప్రకటించినప్పుడు కూడా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుంది, రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తారు. ఆర్థిక సంఘం పేరు చెప్పి ఎలా తప్పించుకుందామని చూస్తున్నారు మీరు? నిన్న క్లియర్ గా 14 ఆర్థిక సంఘంలో ఉన్న సభ్యులు అభిజిత్ సేన్ చాలా స్పష్టంగా చెప్పారు, అసలు ఎక్కడ మేము ప్రత్యేక హోదా ప్రస్తావన పార్లమెంట్ లో ఎవరిని నమ్మాలంటే పార్లమెంట్ లో అరుణ్ జైట్లీ గారు, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు పార్లమెంట్ లో చెప్పారు 14 ఆర్థిక సంఘం ఒక వాళ్ళ నివేదిక ప్రకారము 32% నుంచి రాష్ట్రాలకు 42% వరకు పన్నులు పెంచుతున్న సందర్భంగా ఆ 14 ఆర్థిక సంఘము ఒక వ్యాఖ్య చేసింది. దీని విషయంలో కొత్తగా ఎవరికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఉందని మేము అనుకోవడం లేదని ఆ 14 ఆర్థిక సంఘం చెప్పింది. దాన్ని మీరు ఈ రోజు అభిజిత్ సింగ్ చెప్పారన్నారు, ఏది నమ్మాలా? అరుణ్ జైట్లీ గారు చెప్పారు, దేశ ఆర్థిక మంత్రి పార్లమెంట్ లో చెప్పిన తర్వాత మీరు అభిజిత్ సింగ్ చెప్పింది ఎట్లా నమ్ముతారు? ప్రజలకు అదే అనుమానం వస్తుంది ఆంజనేయ రెడ్డి. అంటే ఆర్థిక సంఘంలో సభ్యులు ఏమన్నా అబద్ధాలు చెప్తున్నారా, లేకపోతే గౌరవనీయులైన కేంద్ర ఆర్థిక మంత్రి గారు? అది నేను వ్యాఖ్య చేయదలుచుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ అభిజిత్ సింగ్ కామెంట్, బట్ వన్ థింగ్ ఇస్ క్లియర్. మన తులసిరెడ్డి గారు చాలా పెద్దలు, సీనియర్ నాయకులు, చాలా అనుభవజ్ఞులు. ప్రధానమంత్రి అహంకారంతో ఉన్నారు, పొగరుగా మాట్లాడుతున్నారు అని అంటున్నారు. ప్రధానమంత్రి చాలా టైమ్ అండ్ అగైన్ ప్రధానమంత్రి గారు స్పష్టం చేశారు, నేను ఈ దేశ ప్రధానమంత్రిని కాదు, నేను ఈ దేశానికి ప్రధాన సేవకుణ్ణి. చాలా హంబుల్ గా చెప్పారు. వారికి అహంకారం లేదు, అహంభావం లేదు, వారి మాటలు ఎప్పుడు ఆ విధంగా ఉండవు. వారు నిరంతరం దేశం కోసం, దేశ ప్రజల కోసం ప్రధాన సేవకులుగా పనిచేస్తున్నారనే విషయం తులసిరెడ్డి గారు కూడా వారు ఎందుకు ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో వారి విజ్ఞతగా వదిలేస్తున్నారు. ఆ వ్యాఖ్యలు ఎంత సమాజం ఒక ప్రధానమంత్రి గారి విషయంలో చేయడం అనేది వారి విజ్ఞతగా వదిలేస్తున్నాను. నాకు పూర్తి విశ్వాసం ఉంది, ఈ రాష్ట్ర ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం ముందుంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కథ సుఖాంతం అవుతుంది. మీరు ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సార్, మనం గతంలో ఆంధ్రప్రదేశ్ విడుతున్నప్పుడు, తమిళనాడు ఇచ్చినప్పుడు మనం చెన్నైని వదిలేసి వచ్చామండి.
అదేవిధంగా ఈ రోజు హైదరాబాద్ పట్టణం ఇందాక నరసింహరావు గారు చెప్పినంత నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. గత 40-50 సంవత్సరాల నుంచి మన రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం, ఆర్థిక ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం వచ్చినా, ప్రాజెక్టులు వచ్చినప్పటికీ ఏం వచ్చినప్పటికీ కూడా వారు చెప్పారు 450 అవన్నీ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల పెట్టారు. దాంతో అసమానతలు ఏర్పడ్డాయి, అభివృద్ధిలో అసమానతలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ కొత్త రాష్ట్రం కూడా ఆ దిశగా ఆలోచించకుండా చాలా స్పష్టంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా కొత్త రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలా. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వారు ఉన్నారు, ప్రభాకర్ రావు గారు, ఈ విషయంలో ఆలోచించాలి. రైట్, కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇవాళ రాజ్యసభలో కేవీపీ ప్రైవేటు బిల్లు అంశం పరిశీలనకు ఓటింగ్ వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే ద్రవ్య బిల్లు పేరుతో దాన్ని పక్క పంపించేస్తారా? ఈ అంశం మీద